ఈ రోజున ప్రపంచ రక్తపోటు దినోత్సవం. ఈనాడు చాలా మంది దీని పట్ల బారిన పడి అనేక రకాలుగా జాగ్రత్తలు పాటిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రక్తపోటును మనం నియంత్రించాలని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తెలియజేసాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ కొన్ని రకాల స్లోగన్స్ ఉన్నాయి. అందులో రక్తపోటు నియంత్రించండి, ఆరోగ్య జీవితాన్ని పొందండి అన్నారు. రక్తపోటు నియంత్రించండి, ఆరోగ్య జీవితాన్ని పొందండి. రక్తపోటును నియంత్రించండి, ఆరోగ్య జీవితాన్ని పొందండి. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రక్తపోటు నివారణ మన చేతుల్లోనే ఉంది. రక్తపోటు నివారణ మన చేతుల్లో ఉంది. రక్తపోటు నివారణ మన చేతుల్లో ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటు నియంత్రించండి. ఆరోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటును నియంత్రించండి. ఆరోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటును నియంత్రించండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి, రక్తపోటు నుండి రక్షించుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి, రక్తపోటు నుండి రక్షించుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. రక్తపోటు నుండి రక్షించుకోండి. రక్తపోటు ద్వారా గుండెపోటు, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి 3 నెలలకు ఒక్కసారి బీపీ మరియు షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బీపీ మరియు షుగర్ పరీక్షలు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చేస్తారు. ఎవరైనా చెప్పాను కదండి, ఈ బీపీ షుగర్ అనేవి మనకి ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఉండవి ఎంత ఉంది ఏంటనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే చేస్తున్నారు. మరి బీపీ షుగర్ ఉన్నవారు కంట్రోల్లో ఉండడానికి మందులు వాడుతూ తగిన ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మరి ఎన్నో రకాల వ్యాధులు మనం అరికట్టే వాళ్ళని అవుతాం. ఎందుకంటే రక్తపోటు అనగా బీపీ షుగర్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మనిషికి. కాబట్టి అవి రాకుండా ఉండుకోవడం ఒక బాధ్యత అయితే వచ్చాక పెరగకుండా చూసుకోవడం కూడా మరొక బాధ్యత. కాబట్టి పెద్దలారా విషయాలని తెలుసుకోవాలి. అలాగే మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈనాడు మన వైద్య సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి NCD సర్వే అనేది ఒకటి చేస్తున్నారు. ఆ సర్వేలో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. అందులో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్ లక్షణాలు తెలియజేస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే మనం వెంటనే జాగ్రత్త పడితే తగిన సూచనలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులు సంప్రదిస్తే క్యాన్సర్ వ్యాధిని మనం అరికట్టిన వారం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మన ఇంటి ముందు వైద్య సిబ్బంది వచ్చినప్పుడు మనం సరైన సమాచారం అందించాలి. ఏమంటే వారు పళ్ళు మాత్రం మన ఇంటి ముందుకు ఎవరి కోసం వస్తున్నారు? మన ఆరోగ్యం కోసమే, మన జాగ్రత్తల కోసమే. వారు వచ్చినప్పుడు మనం సరైనటువంటి సమాచారాన్ని తెలియజేయాలి. చాలా మంది బీపీ షుగర్ ఉందంటే ఒంట్లో ఉన్నా సరే లేదని చెప్తారు. అది చెప్పడం వల్ల మనకేం రాదు. కానీ ఉన్నట్టుగా చెప్పామనుకోండి తగిన జాగ్రత్తలు వారు చెప్తారు. కాబట్టి NCD సర్వేలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు మరొక విషయం చెప్పేది జనని సురక్ష యోజన పథకం కింద. ఎందుకంటే ఈనాడు చాలా మంది ఆడపిల్లలు గర్భవతి అయినప్పుడు సరైనటువంటి ప్రసవాలు సరైన హాస్పిటల్లో చేయించుకోక ఇంటి దగ్గర ప్రసవాలు అంటే ఒకప్పుడు జరిగాయి. ఇప్పుడు కూడా మానవ ప్రాంతాలు చేస్తున్నారు చాలా చోట్ల. అలా ప్రసవాలు ఇంటి దగ్గర చేయించుకోకూడదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక రకాల సదుపాయాలతోటి చక్కని ఎక్విప్మెంట్ తోటి ప్రసవాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి జననీ సురక్ష యోజన కింద 1000 రూపాయల ప్రోత్సాహం, ఆరోగ్య ఆసరా కింద 5000 రూపాయల ప్రోత్సాహం అందజేస్తున్నారు. అలాగే ఈ యొక్క జననీ సురక్ష యోజన కింద మరి ప్రసవానికి ఆసుపత్రికి వచ్చినటువంటి మహిళకి ఉచిత వైద్యం, ఉచిత మందులు, ఉచిత ఆహారం, ఉచిత వసతి అందజేయడం జరుగుతుంది. వీటితో పాటు ప్రసవానంతరం తల్లిని బిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దీన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి సమస్య ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం, ఆరోగ్యకరంగా జీవిద్దాం. ఇందాక మేము కూడా చెప్పాం, HIV పట్ల మన పోరాటం కానీ HIV వ్యాధిపై కాదు. మీ అందరికీ చెప్పాం HIV 2017 యాక్ట్ కోసం 1097 NACO ART మందులు, రక్తదానం, క్షయ, కుష్టు వ్యాధి రెండింటి పట్ల మీకు అవగాహన కల్పించాం. ఇక్కడ అలాగే సన్ స్ట్రోక్ కోసం, వడదెబ్బ కోసం అనేది ఈ 3వ శనివారం యొక్క మన కాన్సెప్ట్. ఇది
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఈ రోజు కాన్సెప్ట్. కాబట్టి వడదెబ్బ బారిన పడకండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెంట గొడుగు తీసుకువెళ్ళండి, టోపీ పెట్టుకోండి, ఎప్పుడు కాటన్ వస్త్రాలు ధరించండి, వీలైతే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తూ ఉండండి. వర్షాకాలంలో చలికాలంలో ఎన్ని లీటర్లు వాటర్ తాగుతామో ఎండాకాలం దానికి రెట్టింపు లీటర్లు వాటర్ తాగాలి. చాలా మంది దాహంగా ఉందని థమ్సప్లు కూల్ డ్రింకులు తాగుతుంటారు. అవునా, చల్లగా ఒక లింకా చేసామనుకో చల్లగా ఉంటుంది. చాలా పొరపాటు అలా తాగితే చాలా వేడి తగ్గడం పోడు ఇంకా పెరుగుతుంది, దాహం పెరిగిపోతుంది, ఒంట్లో డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. శీతల పానీయాలకి చాలా దూరంగా ఉండాలి ఎండాకాలంలో. దాని స్థానంలో మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, సబ్జా నీళ్ళు, అలాగే మన ఇంట్లోనే వివిధ రకాలైన పానీయాలు తయారు చేసుకోవడము, తాటి ముంజలు తినటము, ఇటువంటివి చేస్తే శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది, వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ వడదెబ్బ బారిన పడితే కంగారు పడక్కర్లేదు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే తగిన మందులు ఇస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు లవణాలు ఉచితంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తున్నారు. ఆ ప్యాకెట్లు కూడా తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందుకే పెద్దలారా మనమందరం ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యకరంగా జీవిద్దాం. అమ్మలారా